ఫిలిం అనుకొని సబ్జెక్ట్ తయారు చేసుకొని జగత్ బాబు సార్ దగ్గరికి వెళ్ళే ముందు అసలు సార్ పెద్ద హీరో కదా, ఇలాంటి అటెంప్ట్ని ఎంకరేజ్ చేస్తారా అని అనుకొని వెళ్ళాను. అయితే సార్ సబ్జెక్ట్ వినగానే చాలా బాగుంది, ఇలాంటి అటెంప్ట్ నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ విల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు జగత్ బాబు సార్ అండ్ దిల్ రాజు సార్. ఇంకా ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత దిల్ రాజు సార్ చూస్తున్నారని అంటే నాకు ఏదో భయం, సార్ ఏం చెప్తారు ఏంటో. ఎందుకంటే దిల్ రాజు గారి జడ్జిమెంట్కి మాటకి తెలుగు ఆడియన్స్ వాల్యూ ఇస్తారు. సో కొంచెం భయంగా ఉండేది. సో చూసిన తర్వాత చాలా బాగుంది, గ్రేట్ అటెంప్ట్ అని అభినందించారు. అప్పుడు రిలాక్స్ అయ్యాను. సార్ సినిమాని రిలీజ్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు సార్. ఇంక తర్వాత సినిమా గురించి వస్తే, ఈ సినిమా బేసికల్గా కాన్సెప్ట్ ఫిల్ము, సైకలాజికల్ పజిల్ థ్రిల్లర్ అనేది మన తెలుగుకి కొత్త జోనర్. ఈ జోనర్లో సినిమా ఇప్పటివరకు రాలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్ చేసాం మేము. ఇంకోటి టెక్నికల్గా అవుట్ స్టాండింగ్ అనిపించేలా ఉంటుంది. కొంత టెక్నాలజీని ఫస్ట్ టైం వాడాం మన తెలుగు ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ SGO DI సాఫ్ట్వేర్ ఉంది, మిస్టికా అని. అది ఏషియాలోనే ఫస్ట్ టైం కీ సినిమాకి వాడాం. అది అనుపూర్ణ స్టూడియోలో ఉంది. ఫస్ట్ టైం మన కీ సినిమాకి వాడాం. అది కలర్ గ్రేడింగ్లో చూస్తే థియేటర్లో ఆ క్వాలిటీ తెలుస్తుంది. సో ఇంత బాగా సినిమా రావడానికి నా టీం అంతా నాకు సహకరించింది బాగా. సో ముఖ్యంగా కెమెరామెన్ PG విందా, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కురాక్ల గారు, సో అల్తాఫ్ ఆర్టిస్ట్ మై ఫ్రెండ్, అండ్ అనిల్ మై కో డైరెక్టర్, వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేసి టీం వర్క్తో ఒక మంచి సినిమా, ఒక కొత్త తరహా సినిమా చేశాము. ప్రొడ్యూసర్ సుకుమార్ కూడా నాకు ఫ్రెండ్, చాలా బాగా కోఆపరేట్ చేసి ఈ సినిమా నిజంగా అంటే బ్రేక్ ది ఫార్ములా అని చెప్పేసి నిజంగా ఒక కొత్త తరహా సినిమా చేశాము. ఇప్పుడు కొత్తదనాన్ని ఎప్పుడు ఆదరించే ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాము. ఈ సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు, డైరెక్టర్ గారు అంతా చెప్పారు. ఒక మంచి సినిమా తీసాం, మాకు అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. వెరీ థ్యాంక్ఫుల్ సుకుమార్ గారి తోని ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం యాక్చువల్లీ, టెక్నికలీ వెరీ అక్లెయిమ్డ్ ఫిలిం. అండ్ ఐ థ్యాంక్ నాగేంద్ర ప్రసాద్, అల్తాఫ్ అండ్ మై కెమెరామ్యాన్ గోవింద్. అండ్ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు గారు ఫర్ రిలీజింగ్ దిస్ మూవీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ, అందరు చూడాలి. ఇట్స్ టెక్నికలీ వెరీ అక్లెయిమ్డ్ మూవీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు జగపత్ బాబు ఫర్ రియలీ సపోర్టింగ్ దిస్ ఫిలిం. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ మీట్కి పిలిచారు. థియేటర్ ట్రైలర్స్ చేసాము, మీరు వచ్చి రిలీజ్ చేయాలని. ప్రొడ్యూసర్స్ అప్పుడు నట్టి కుమార్, రామ్ సత్యనారాయణ వాళ్ళు ఫోన్ చేసి పిలిచారు. సరే పిలిచారు కదా అని వెళ్ళా. ప్రోమో చూస్తే సంథింగ్ ఇంట్రెస్ట్, సరే బాగున్నాయని అప్రిషియేట్ చేసాం, వచ్చేసాం. అండ్ ఫైన్ డే జగపతి బాబు గారు ఫోన్ చేసి ఒక 2 hours టైం కావాలి అని, స్టోరీ ఏమన్నా వినమంటారా, ఇలా కీ ఫస్ట్ కాపీ వస్తుంది 2-3 daysలో, నేను టైం చెప్తే చూడాలని. జగపతి బాబు గారు ఇలా ఎప్పుడు నన్ను అడగలేదు, ఫస్ట్ టైం ఇది ఒక సినిమా చూడు అని అడిగి. సరే అడిగారు, వెళ్ళాలి, టైం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి. బట్ వెళ్ళేటప్పుడు ఒక ఫీలింగ్ ఏముంటుందిలే, ఏదో ఒక 1.5-2 hours మనకు కాదనుకుని ప్రోగ్రామ్ అలాగే ఫిక్స్ చేసుకుని వెళ్ళా. థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు వీళ్ళు, ఇలా వెళ్ళే ముందే జగపతి బాబు గారు ఇట్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఫిలిం అన్నారు. ఓహో ఆల్రెడీ నన్ను ప్రిపేర్ చేస్తున్నారు ఒక డాక్యుమెంటరీ చూడటానికి అని. బట్ వన్స్ ఫిలిం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 minutes ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఫస్ట్ హాఫ్ అయిపోగానే నేను ఆపుకోలేకుండా అక్కడే అనౌన్స్ చేసేసాను డైరెక్టర్కి అండ్ జగపతి బాబు గారు, ఎ ఫెంటాస్టిక్ అటెంప్ట్. సో సెకండ్ హాఫ్ చూసిన తర్వాత టోటల్గా మాట్లాడతానని, సెకండ్ హాఫ్ కూడా చూసిన తర్వాత చెప్పాను, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. అంటే సాధారణంగా రకరకాల సినిమాలు చూస్తుంటాం, ఈ సినిమా చూడగానే వాళ్ళ ప్రయత్నాన్ని ముందు అభినందించాలనిపించింది. ఒక కాన్సెప్ట్ తీసుకొని బ్యూటిఫుల్గా ఈరోజు టెక్నాలజీని వాడుకొని, వాళ్ళ డిజిటల్ టెక్నాలజీ అనేది ఈ సినిమాకి 100% వాళ్ళు వాడుకొని తెలుగు సినిమాని ఎగ్జాంపుల్కి ఈ సినిమాలు పెట్టుకొని సినిమాలు తీయచ్చు. ఇంకా
ఎవరన్నా ఒక ₹1,00,00,000 బడ్జెట్లో సినిమా తీస్తామంటే మాకు భయం వేస్తుంది ముందే. ఈ రోజుల్లో ₹1,00,00,000 ఒక సినిమానా? ఇంపాసిబుల్. సో ఈ సినిమా కీ అనే సినిమాని పెట్టుకొని ఇంకా ఎనీ డైరెక్టర్స్ ఫ్యూచర్లో ఫిలిం ఇండస్ట్రీకి కొత్త సినిమాలు కొత్త కథలు తీసుకునే వాళ్ళు ఈ సినిమాని DVD తీసుకొని వచ్చి ఇలా తీస్తాం సార్ అని చూపిస్తే వాళ్ళకు అవకాశం ఇచ్చేయచ్చు. ఇట్స్ ఎ వన్ ట్రెండ్ సెట్. ఇలాంటి సినిమాని నన్ను రిలీజ్ చేయమని అడిగినప్పుడు ఇంకా ఆలోచించకుండా నేను రిలీజ్ చేస్తాను, మీరు డేట్ ఫిక్స్ చేసి పెట్టేయండి, బట్ ఈ సినిమాని చాలా జాగ్రత్త ప్లానింగ్తో రిలీజ్ చేయాలి. సో జగపతి బాబు గారు ఈ సినిమాలో గెస్ట్ రోల్గా చేశారు. జగపతి బాబు గారు ఆ కాన్సెప్ట్ నచ్చి చేశారు. దీనికి నేను ఒక డిజైన్ చేసిస్తాను, దాని ప్రకారం రిలీజ్కి మీరు ప్లాన్ చేయండి అని ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారు చెప్తే వాళ్ళు అలాగే ప్లాన్ చేశారు. టోటల్ ఆంధ్రప్రదేశ్లో హార్డ్లీ ఈజ్ 10 థియేటర్స్, ఒక 10 థియేటర్ల మట్టుకే మేజర్ స్టేషన్స్లలో రిలీజ్ ప్లాన్ చేసాం. ఎందుకంటే ముందు జనాలు ఇలాంటి సినిమాకి ఎందుకు రావాలి, నేను వేసుకునే క్వశ్చనే. నేను ఇంట్లో ఉంటే ఈ సినిమాకి నేను ఎందుకు వెళ్ళాలి, 2 గంటలు నేను టైం ఎందుకు స్పెండ్ చేయాలి? ఇట్స్ ఎ కామన్. ఒక ₹50 మనం పెడుతున్నప్పుడు ఆ సినిమా బాగుందంటే కానీ మనం బయటికి వెళ్ళాం. సో ముందు ఇలాంటి సినిమాని బాగుంది అనిపించాలి. బాగుంది అనిపించాలంటే కాంపాక్ట్ థియేటర్స్లలో మినీ థియేటర్స్లలో రిలీజ్ చేసి ప్రేక్షకులు బయటికి వెళ్ళి చెప్తారు ఒక డిఫరెంట్ ఫిలిం చూసాము. సో దాని గురించి కాన్సెప్ట్గానే ఈ సినిమా ఎలా అయితే కాన్సెప్ట్ ఉందో రిలీజ్ కూడా ఒక కాన్సెప్ట్గానే ప్లాన్ చేసాం. రిలీజ్ చేయడం నా బాధ్యత. సో ఇవాళ మీడియా ముందుకు వచ్చి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే రేపు ఒక ₹50 పెట్టి చూసినోడు అబ్బా దిల్ రాజు కరెక్ట్ చెప్పాడు రా అని బయటికి వెళ్ళేటప్పుడు అనుకోవాలి, లేకుంటే నన్ను తిట్టుకుంటారు. సో రిలీజ్ చేయడం మట్టుకు నా బాధ్యత నేను తీసుకెళ్ళాను. నేను మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నాను. రేపు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ ఒక మంచి సినిమా ఒక డిఫరెంట్ ఫిలిం చూసే ఎంకరేజ్ చేసే ఆడియన్స్ ఇలాంటి సినిమాకి వస్తే వాళ్ళకి ఒక కొత్త సినిమాలు వస్తాయి, ఇండస్ట్రీకి కొత్త సినిమాలు తీయడానికి ట్రై చేస్తాం. ఎగ్జాంపుల్ మేము చేసిన డిఫరెంట్ ఫిలిం ఆకాశం అంత కానీ ఈ ఇయర్లో రిలీజ్ చేసిన గగనం, వైశాలి, కొత్త సినిమాలు చేయాలనే ఆతృత మాకుంది, తీయాలనే ప్రయత్నం మేము చేస్తాం. ఇలాంటి కొత్త జనరేషన్ కొత్తగా ఆలోచిస్తూ సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ప్రేక్షకులు చూస్తేనే మేము కొత్తది తీయడానికి ప్రయత్నం చేస్తాం. సో డెఫినెట్గా ఆడియన్స్ ఒక డిఫరెంట్ ఫిలిం ఇది. డిఫరెంట్ ఫిలింని ఎంజాయ్ చేస్తూ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఈ సినిమాని చూడండి, ఒక డిఫరెంట్ ఫిలిం ఎక్స్పీరియన్స్ మీకు దొరుకుతుంది. సో ఇలాంటి సినిమాలు ఆడితే మేము ఇంకా ట్రై చేయడానికి బాగుంటుంది, మాకు కానీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ. ప్లీజ్. నేను పిలిచినప్పుడు నాగేంద్ర చెప్పినట్టు నాకు టెన్షన్ ఉండింది. ఇంత డిఫరెంట్ ఫిల్మ్ చూపిస్తున్నావు రాజుకి ఏమంటాడు, ఎందుకంటే రాజు స్ట్రైట్గా నిమిషంలో 1 wordలో చెప్పేస్తాడు బాగుంది బాగాలేదని. అటువంటి తను రియాక్షన్ చూసిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేనే చెప్దాం అనుకున్నాను, ఏదో బోరు జగపతి బాబు అడిగాడు కాబట్టి ఆకాశం అంతా చేశాడు కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్దాం అని వస్తాడు, కొంచెం నా సాటిస్ఫై అయితే చాలు అనుకున్నాను. బట్ హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇద్దరే అంటే 2 groups చూశారు, ఒకటి సెన్సార్ మెంబర్స్, రెండోది దిల్ రాజు. ఇద్దరు కూడా అవార్డ్స్కి, ఇంటర్నేషనల్ అవార్డ్స్కి, ఆల్ లాంగ్వేజెస్కి ఈ సినిమా డబ్బింగ్ కూడా చేయటం జరగబోతుంది. సో వీ గోయింగ్ టు స్ప్రెడ్ ద ఫిల్మ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే అటువంటి కాన్సెప్ట్ డైరెక్టర్ నాగేంద్ర అండ్ సుకుమార్ ప్రొడ్యూసర్ వచ్చి ఈ సినిమా చేయటం అనేది, ఈ అటెంప్ట్ చేయటం అనేది చాలా మంచి విషయం. అండ్ అందరికీ తెలుసు నాకు కాన్సెప్ట్ ఫిల్మ్స్ అంటే బాగా ఇష్టం, ఎంకరేజ్ చేయాలనేది ఒక ఫీలింగ్, ఎస్పెషలీ స్మాల్ బడ్జెట్ పిక్చర్స్. ఇటువంటి సినిమా రాజు అన్నట్టు హిట్ అయితే రేపు చాలామంది డైరెక్టర్స్ ఇటువంటి సినిమాలు తీస్తారు, అందరూ బాగుంటారు. బేసిక్లీ బయర్ సేఫ్గా ఉంటారు, ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్టులు అందరూ హ్యాపీగా ఉంటారని ఇటువంటి కాన్సెప్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ కీ అనే సినిమా వాళ్ళు నాగేంద్ర ఒక చిన్న అబద్ధం ఆడాడు. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా సినిమా అనుకొని స్టార్ట్ చేసేసి అది తీసింది చూపించి కన్విన్స్ చేద్దాం అనే కన్విక్షన్తో కీ అనే సినిమా స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ వాళ్ళు షూట్ చేసి నా దగ్గరికి వచ్చి చూపించారు, మెటీరియల్ చూపించిన తర్వాత ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. సరే ఖచ్చితంగా కొత్త వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేయాలనే కాన్సెప్ట్లో ఈ సినిమా ఇమీడియట్గా ఒప్పుకోవడం జరిగింది. సో ఐ విష్ ఇటువంటి సినిమాని మీరందరూ ఎంకరేజ్ చేస్తారనేది, చేస్తే మాకు బాగుంటుంది మీకు బాగుంటుంది అనేది నా ఆశ. అండ్ వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాజు ఫర్, అంటే జనరల్గా తనున్న బిజీకి ఈ సినిమా అవుట్ ఆఫ్ ద వే చేయాల్సిన అవసరం లేదు, బట్ హీఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. నచ్చింది కాబట్టి కూడా హీఈస్ డూయింగ్ మచ్ బెటర్ జాబ్. ఇప్పుడు కూడా ఈజ్ డిస్కసింగ్ రిలీజ్ ఎలా చేద్దామని. 16th of July 100% రిలీజ్ చేస్తున్నాం. 10 theaters అని రాజు చెప్పాడు, విచ్ ఇస్ ద ట్రూత్. బట్
అది ఫైనల్గా 100 థియేటర్స్ చేయాలనేది, స్లో గ్రోత్ కావాలనేది ఈ సినిమాకి అలా స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.